అంటే ఎస్ మార్నింగ్ 9 దాకా ఉంది షిఫ్ట్. నైట్ అంతా నైట్ షిఫ్టింగ్ శివరాత్రి జాగారం. Okay. For new shift. Yes, so guys. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 1. సో యాక్చువల్గా నిన్న మేము వచ్చి నైట్ టెంట్ వేసుకున్నాం కదా. సో వేసుకున్నాం, కొందరికి షిఫ్ట్స్ కూడా ఉండే, సో వెళ్ళిపోయినారు. మాకైతే ఈరోజు మార్నింగ్ 7 o'clock నుండి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది నాకు. సో ఇప్పుడైతే 6:20 అయింది టైం. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యి షిఫ్ట్కి వెళ్ళాలి. 7కి వెళ్ళి సైన్ ఇన్ చేసి మన పొజిషన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడే మనం ఇంకో 4 days అయితే ఉండాలి. సో ఈ 4 days అయితే ఈవెంట్స్ జరుగుతాయి. సో అందరికీ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అట్లా. సో మన షిఫ్ట్ అయితే టైమింగ్ అయితే 7 to 10 ఉంది, నైట్ ఈవినింగ్. ఇదే యాక్చువల్గా పెద్ద అడవిలా ఉంది మొత్తం ఏరియా అయితే. సో అక్కడికి వెళ్ళినాక ఇంకా తెలుసుకుందాం. డే 1 కాబట్టి ఇంకా నాకు కూడా ఏం క్లియర్గా తెలియదు. సో ఒకసారి మన పొజిషన్కి వెళ్తే అక్కడ ఎవరైనా కలిస్తే వాళ్ళని అడుగుదాం, ఏంది అసలు యాక్చువల్ ఇది ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో ఫస్ట్ డే కాబట్టి అంత కన్ఫ్యూజింగ్. ఇక్కడ లోకల్స్ అన్నారు ఇట్లా వెహికల్స్ తీసుకొని, క్యాంపింగ్ వెహికల్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఈవెంట్కి. బాగుంది చూడండి. మార్నింగ్ అయితే 6:40 అవుతుంది టైం. ఎంత బాగుందో. చిన్న వర్షం కూడా పడుతుంది. అంత అడవి పెద్దది. ఇక్కడ మనకు బాత్రూంల కంటే ఇట్లున్నాయి, బట్ ఇందులో ఏంటంటే వాటర్ ఉన్నాయి. టిష్యూస్ ఇక టిష్యూస్తో అడ్జస్ట్ అవ్వాలి అంతే. సో ఇంకా అక్కడ ముందుకు వెళ్తే ఇంకా షవర్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తా సరే. తనకైతే ఈరోజు ఎట్లా అట్లా సెట్ చేసినాం బాత్రూమ్ అయితే. వాటర్తో వాటర్ లేదు, ఏమనే పట్టుకోవాలి. లోపలికి ఉన్నాయి మొత్తం టిష్యూసే ఉంటాయి. ఎదురైతే బాగుంది, మంచి వ్యూ ఉంది, లొకేషన్స్. చాలామంది ఎంజాయ్ చేస్తారు అబ్బాయి ఇక్కడ చూడండి. ఇందులో వాటర్ అడ్జస్ట్ అయ్యాలి అంటే ఎస్ అంతే. మనకైతే ఇక్కడ స్నానం చేయడానికి ఈ షవర్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టిరు ఇట్లా. ఇవన్నీ షవర్సే, హాట్ వాటర్ వస్తాయి మంచిగా, వచ్చి స్నానం చేయచ్చు. సో చేద్దాం, ఇందులో నుంచి పట్టుకోయిన వాటర్ లేట్. సో యాక్చువల్గా 7కి మన పొజిషన్లో ఉండాలంట. సో లేట్ అయిపోయింది. సో ఫుడ్ కూపన్ ఇవ్వలేదు, రిస్ట్ బ్యాండ్ కూడా వేయలేదు. సో మళ్ళీ తీసుకుందాం అని చెప్పాను, అందుకే ఇంక వెళ్ళిపోతున్నాం. తెలియదు, అడుగుకుంటా పోతాను. చాలా పెద్దది, చాలా పెద్దది, మొత్తం అడవి అంతా. వచ్చేసినాం ఫైనల్గా. రాజుగారి కోటకు వచ్చినట్టున్నాం. గుడ్ మార్నింగ్. ఇది మన మొత్తం ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఈవెంట్ ఏంటంటే ఆల్ టుగెదర్ నవ్ 2024 సైట్ మ్యాప్ ఇది. సో ఈ ఆల్ టుగెదర్ నవ్ అనే పేరుతోటి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో యాక్చువల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. ఇది 4th టైం 5th టైం అని అన్నారు. సో ఇది అంతా ఏరియా మ్యాప్ అంతా, ఎక్కడ ఈవెంట్స్ ఉన్నాయి, ఎక్కడ క్యాంప్స్ వేసుకున్నారు, అదంతా ఇక్కడ ఉంటుంది. సో మనం ఉన్నది ఇక్కడ ఈ బ్లూ లేక్ దగ్గర ఉన్నాం. యాక్చువల్ అయితే నాకు లిస్ట్లో మాత్రం అక్కడ చూపిస్తుంది, ఇప్పుడు నేను చూపించిన దగ్గర అది కాదు. సో ఇది మొత్తం డీటెయిల్స్, ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ టైంకి ఎక్కడ ఏ ఈవెంట్ జరుగుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి మన దగ్గర. ఇది మొత్తానికి ఇట్లుంది చూడండి ఒకసారి ఎట్లుందో. ఇదైతే చాలా 100 years ఓల్డ్ బిల్డింగ్ అంట. సో మొత్తం వీళ్ళదే 20,000 acres ల్యాండ్ ఉంది ఇక్కడ. సో అందరం అయితే వచ్చేసినాం చాలామంది. ఈవెంట్స్ ఉన్నాయి, 5 days ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, 9 అవుతుంది. సో నా షిఫ్ట్ 7కి స్టార్ట్ అయింది. షిఫ్ట్ ప్లేస్ అయితే ఇది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు ఇంకా.
ఇంకెవరు రాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుద్దో. ఏదో ఆర్ట్ అనుకుంటా ఈ టెంట్ దగ్గర. సో ఎంత టైం పట్టుద్దో తెలియదు, చూద్దాం అంతా స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫోర్డ్ అనే ఏరియాకి వచ్చేసిన. సో ఇప్పుడు నాకు 14 hours షిఫ్ట్ ఉంది. లైక్ ఎవ్రీడే ఇప్పుడు 4 days క్యాంప్ ఇది. సో అందరూ టెంట్స్ తీసుకొని వచ్చి టెంట్స్ బిల్డ్ చేసుకొని టెంట్లోనే ఉండి అక్కడ తర్వాత షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడికి వస్తారు. ఎక్కడ పొజిషన్ ఇస్తే అక్కడ. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ టెంట్లోకి వెళ్ళి పడుకోవాలి. ఇక అన్ని ఇక్కడనే మనకు ఉంటాయి, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో ఇట్లుంటుంది అంతా. కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చూద్దాం, ఈరోజే ఫస్ట్ డే. మార్నింగ్ ఇప్పుడు 7 నుంచి నైట్ 10 వరకు షిఫ్ట్. ఇక్కడ రివర్ కూడా ఉంది మంచిగా మధ్యలో. చూడండి బాతులు ఉన్నాయి, అలా హంసలో బాతులు తిరుగుతున్నాయి. నైస్ ప్లేస్. అంతా జాతర, ఇక మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది బార్ అనుకుంటా, బార్. నైస్. చూడండి జింక బాగుంది కదా. సో ఇదంతా జాతర. నేను అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. బాగుంటుంది లొకేషన్ అయితే, సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది. చాలా పొద్దున నా ఫుడ్ కూపన్ తీసుకోలేదు. సో దానికోసం పోయి వచ్చే దారిలో ఇది అనిపించింది. ఫుడ్ అయితే వచ్చింది, చికెన్ బర్గర్. రైనింగ్ మొత్తం వర్షం పడతానే ఉంది. ఓకే, వర్షం. వర్షం పడ్డా ఎవరు ఆగట్లేదు, ఎవరు ఆగరు. మనకైతే బ్రేక్ ఇచ్చారు. సో ఆ జాకెట్ తీసేసి ఎటైనా తిరగచ్చు మనం, 1/2 hour. సో అందుకే ఇంకా తీసేసి వచ్చేసిన. చూద్దాం ఒకసారి అంతా. చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. మనకైతే ఇక్కడ మొత్తం ఎట్లున్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి. జాతరలో షాపులు చూడండి, అన్నీ పెట్టిర్రు ఇక్కడ. నాకు అన్ని జాతరలు ఉంటాయి కదా, అట్లనే సేమ్ ఈడ కూడా. టీ-షర్ట్స్ సూపర్ ఉన్నాయి, ప్రింటెడ్ టీ-షర్ట్స్. ఏం క్లోజ్ అయినాయి అప్పుడే కొన్ని. ఆల్రెడీ 9 అయింది. సో నాది ఇంకా 1 hour ఉంది డ్యూటీ, అంతే. 9 అవుతుంది. అమ్మాయిలు ఏమో టాటూస్ ఏమో ఉన్నట్టు. చూడండి ఒకసారి, బట్టలు బాగున్నాయి, జాకెట్స్. బట్ ఒకటి 55 euros, 75 euros అంట. క్యాప్స్ కూడా బాగున్నాయి. Hi, fine. How long have you been in Ireland? And 3 months just. Just 3 months? Yeah. ఇలా పిల్లలకు జడలు వేస్తారు, కొత్త వెరైటీ జడలు వేస్తారు. అన్ని లేడీసే ఎక్కువ ఉన్నాయి షాపింగ్ అయితే, మన ఏం లేదు. ఐరిష్ ఫుడ్ ఉంది మొత్తం. క్రిస్పీ చిప్స్ 5 euros. చూడండి ఒకసారి, బాగుందా?
Look forever gold. Today I've lost my coffee. బాగుంది ఇదంతా బంతిపూలు కట్టినట్టు కట్టారు మనం మొత్తం ఇక్కడ మీద తోరణాలు బంతిపూలు తోరణాలు. షిఫ్ట్ ఎప్పటిదాకా ఉంది మరి నీకు షిఫ్ట్? మళ్ళీ రేపు మార్నింగ్ 9 దాకా ఉంది షిఫ్ట్. నైట్ అంతా నైట్ షిఫ్టింగ్. శివరాత్రి జాగ్రత్త. జాగ్రత్త. నాది అయిపోయింది ఇక ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది ఇక వెళ్ళిపోవడే. యువర్ షిఫ్ట్ స్టార్టింగ్ నౌ. Yes. Just not Okay. preparing for a new shift. Yes, so Okay. guys, pretty excited. Not really. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. డే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మన గుడారాలకైతే చేరుకుంటున్నాం. కమాన్ ఇంకా అయిపోయింది. 9:30 అయింది టైం అయితే. సో మళ్ళీ రేపు మార్నింగ్ ఏ టైం ఒకసారి వెళ్ళి సైన్ ఇన్ ఏరియాలో కనుక్కుందాం అక్కడ ఆఫీస్లో. అయితే మన అందరి టెంట్లో తినేసి ఫుడ్ తీసుకొని రావాలి. బ్యాగ్లో పెట్టేసి ఫుడ్ తీసుకొని వస్తాం. మళ్ళీ తిని పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి 6 o'clockకి. 6 o'clock లేచి మళ్ళీ రేపు ఏ టైం ఇస్తాడో చూసి చెక్ చేసుకొని వెళ్ళాలి అంతే. చలో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.